అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్ని ఎప్పుడు చేసినా సరే పాలు విరిగిపోకుండా ఎంతసేపైనా సరే గట్టిపడకుండా చాలా కమ్మగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. దానికోసం గిన్నెలో 1 కప్పు బియ్యాన్ని వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మళ్లీ నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బాండీలో 1 కప్పు బియ్యానికి 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్ మీద 1 పొంగు వచ్చేంత వరకు మరిగించి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి ఇందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా అన్నం మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 1/2 కప్పులో తురిమిన బెల్లం అలాగే కొంచెం వాటర్ని పోసుకొని చక్కగా బెల్లం మొత్తం కరిగించి ఆ తర్వాత దీన్ని చల్లారిన పరమాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా పరమాన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో బెల్లాన్ని వేసుకుంటే పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎంతసేపైనా సరే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పరమాన్నంలో కొంచెం యాలకులు అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకుంటే ఎంతో కమ్మనైన బెల్లం పరమాన్నం రెడీ. అమ్మవారికి చేసే ప్రసాదాల్లో మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి.